గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతూ వరుస చిత్రాలు నటిస్తున్నారు. ఇటీవల శంకర్ డైరెక్షన్ ఆయన నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. RC16 వాకింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతున్నట్లు ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా ఉప్పెన చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే 100 కోట్లు కొల్లగొట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు సైతం మాట్లాడుతూ ఈసారి కూడా హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అలానే ఈ చిత్రంలో సైతం విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్, వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారు సైతం మీడియా సమావేశంలో ఈ సినిమా గురించి గొప్పగా చెబుతూ ఉండడంతో అభిమానంలో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో మగధీర సినిమాలో ఓ సాంగ్ లో చిరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. ఇక శివ కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో కలిసి నటించిన ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈసారి హిట్ పక్కా అనుకుంటున్న ఈ సినిమాలో చిరు కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తే అభిమానులకు ఇక పూనకాలే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మూవీ యూనిట్ లో ఎవరైనా స్పందించి ఈ విషయం గురించి చెబుతారో అని వేచి చూడక తప్పదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు.